హాయ్ అండి. వెల్కమ్ టు క్యూట్ కిడ్స్ క్రియేషన్స్. మావాడు చూస్తున్నారా? ఏందో తెగ ప్లేట్లు ప్లేట్లు అన్నం తినేటట్టు ఏం ఎక్కాడో చూడండి అసలు. నాకైతే ఒక్కసారిగా అరిచాను ఒరే అని. అంటే నిజంగా సర్ప్రైజ్ కదా, వాడు అసలు ఒక మెతుకు కూడా అన్నం తిండు, తిన్నా వామిటింగ్ చేసుకుంటాడు. అలాంటిది వాడికి అన్నం దగ్గర ఏం పని, ఎందుకు వెళ్ళాడు? నాకైతే ఒక్క సెకండ్ అర్థం కాల. అరిచి నోరు మూసుకొని నీ ఫుడ్ నువ్వు తినిపో అని చెప్పి తీసుకెళ్ళి వాడి ఫుడ్లో వేసేసాను అనమాట. వాటర్లో వేస్తే ఏం చేస్తాడు, కామ్గా అసలు ఎలా తింటాడో చూడండి. ఇదే నా ఫుడ్, కరెక్ట్ ప్లేస్కి వచ్చేసాను నేను ఇప్పుడు అన్నట్టు ఎంత ఫాస్ట్గా తింటున్నాడో. 2 రోజుల నుంచి వాడు ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు తెలుసా. వాడి కన్ను ఎందుకో బాగా ఏదో కన్నీళ్ళు వస్తున్నట్టు తడిగా అనిపించేసరికి భలే భయం వేసింది. అప్పటికి ఒక కన్ను టపటప కొట్టుకుంటా ఉన్నాడు. ఒక కన్నే, మళ్ళీ ఇంకో కన్ను బాగానే ఉంది. ఇంకా అలా తడిగా ఉండేసరికి ఏమన్నా ఇన్ఫెక్షన్ అయిందా, ఏం చేయాలి, భలే బాధేసింది. డల్గా అలాగే చూస్తూ ఉన్నాడు. మొన్న కూడా ఒక షార్ట్ పెట్టాను కదా, ఏదో డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఏమైంది చెప్పు, నీకు ఏమైంది అని చెప్పి ఇంకా అలాగే చూస్తూ ఉన్నాం. ఫుడ్ తింటున్నా ఎందుకు కాలు కొట్టుకుంటా ఉన్నాడు. భలే భయం వేసింది అసలు. ఏమైందనేది చెప్పలేడు కదా. వాడికి ఏమన్నా కడుపులో నొప్పా, డైజెషన్ అవ్వలేదా, లేకపోతే ఏంది, ఇంకేమన్నా పెయినా, కళ్ళల్లో ఏదన్నా పెయిన్ ఉందా, నాకేం అర్థం కాల. బట్ స్టిల్ 2 రోజుల్లో మొత్తం సెట్ అయిపోయింది. వాడిని చూస్తే మీకే అర్థమైపోతుంది కదా వాడు ఎంత యాక్టివ్గా ఉన్నాడో. దొంగోడు ప్లేట్ మీదకు దూకాడు. వాడు ఏమన్నా తింటాడా ఏంది అసలు, ఎందుకు దూకినట్టు? పనిలే, ఎందుకో చెప్తానన్నాను కదా, మర్చిపోయాను. ఓకే, అయితే మా మమ్మీ మా కోసం ఆమ్లెట్ తీసుకొస్తుంది. నేనేమో మా అమ్మమ్మతో మాట్లాడుతూ ఉన్నా ఫోన్లో. అంటే రోజు మాకు అలవాటు డిన్నర్ టైంలో అమ్మమ్మతో ఫోన్ చేసి మాట్లాడతాం, ఎలా ఉన్నావు, ఏంది, తిన్నావా లేదా అని చెప్పి. నేను అమ్మమ్మతో మాట్లాడుతూ ఉన్నాను, మా అమ్మేమో ఆమ్లెట్ వేసుకొని వచ్చిందనమాట. నేను అప్పటికి మ్యాట్ కూడా వేయలేదు. సో మన హీరోకి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం కదా, చికెను మటన్లు తినడం ఇష్టం కాబట్టి మా ప్లేట్స్ మీదకి అప్పుడప్పుడు అటాక్ చేస్తాడు కదా స్మెల్ వస్తే. సో ఆమ్లెట్ స్మెల్కి కూడా సప్పు గారు టెంప్ట్ అయ్యారని దాని అర్థం. కాకపోతే ప్లేట్లో ఇంకా పెట్టుకోలేదు, ఆమ్లెట్ పక్కనుంది. వాడు అందుకే థమ్స్అప్ బాటిల్ వెనక నుంచి దూరుతున్నాడు చూడండి ఆమ్లెట్ కోసం. ఇంకా అప్పుడు గుర్తొచ్చింది, ఫుడ్ తినేసాడు కదా. చూడండి చూడండి ఆమ్లెట్ కూడా ఎలా తింటాడో. బంగారు కొండమ్మ, అసలు మామూలోడు కాదు వీడు. ఆకలేస్తుందేమో ఫుడ్ కోసమేమో అనుకున్నాను నేను. ఆ ఆమ్లెట్ స్మెల్కి వాడు అంతలా అటు ఇటు ఇటు అటు ఆ ప్లేట్ ఈ ప్లేట్ మొత్తం వెతికాడు. అసలు మామూలుడు కాదే. ఆమ్లెట్ కూడా ఇంత టెంప్ట్ అవుతారా ఎవరైనా? ఏ సప్పు, నువ్వు ఆమ్లెట్ తింటావా? చూడండి, కొంచెం తిన్నాడు కదా, దాంట్లో ఆనియన్ వేసి ఉంటాం కదా, అందుకని వాడు మళ్ళీ తినాలా వద్దా ఆలోచిస్తున్నాడు చూడండి. నాకైతే ఏం నవ్వు వస్తుందో. అసలు టర్టిల్స్ ఏంటి, ఆమ్లెట్ తినేదేంది చివరికి. అయ్యో అయ్యో, ఏమేం పెట్టేస్తున్నామో కదా మేము. వాడు తింటుంటేనే కదా పెడుతున్నాము. వాడు పాపం అంతలానా ఆ ప్లేట్ మీదకి ఈ ప్లేట్ మీదకి ఎందుకు దూకాడా అని చెప్పి గుర్తొచ్చి వాడి ఫుడ్ వాడికి పెట్టాం కదా, తిన్నాడు కదా, కామ్గా ఉండొచ్చుగా. ఆ ఆమ్లెట్ స్మెల్కే వాడు అంతలా దూకాడు, అర్థమైంది. అని చూడండి, వట్టి ఆమ్లెట్ అయితే తినేసేవాడు పాపం. ఆనియన్స్ వేసున్నాం కదా దాంట్లో, అందుకని వాడు చూడండి మళ్ళీ వెతుక్కొని నిదానంగా తింటాడు. తెలివిగలోడు, మామూలు తెలివా మా సప్పుకి. బంగారు కొండ అమ్మ. నిజంగా వీడు ఇంత యాక్టివ్గా ఉంటేనే హెల్తీగా ఉన్నట్టు. ఏ టెన్షన్ లేకుండా మేము రిలాక్స్గా ఉండొచ్చు. ఎప్పుడు ఇంతే ఉండమ్మా సప్పువా. బంగారు కొండమ్మ మా సప్పు. చూడండి వెతుక్కుంటున్నాడు, ఏం తినాలనో. తినయ్యా, నిదానంగా తిను.